హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను. పల్లెటూరు స్టైల్లో మటన్ లివర్ ఫ్రై ఎలాగో చేసి చూపిస్తాను, పదండి. నేను మటన్ లివర్ అండి, నేను 1 కేజీ దాకా తీసుకున్నా మటన్ లివరు. ఇది నీట్గా కడిగి శుభ్రంగా కడిగి పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మటన్ లివర్ నండి ఇట్లా క్రీప్స్ లాగా పెద్ద కొంచెం ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం మనం. ఒక 4 చెంచాల ఆయిల్. ఆ ఆయిల్ వేడెక్కాక చెక్క, లవంగ, యాలకులు అండి. అట్లాగే మీడియం సైజు ఒక 3 ఉల్లిగడ్డలు అండి. ఈ ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఆనియన్స్ లైట్గా వేగాయండి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ ఇట్లా గోల్డెన్ కలర్ మారినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అట్లాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుందామండి. ఉల్లిగడ్డలు అంతా వేగిపోయాయండి, అల్లం పేస్ట్ కూడా. ఇప్పుడు ఇంక లివర్ ముక్క వేసుకున్నాం, మటన్ లివర్ ముక్క. లివర్ వేసుకున్నాక కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఉప్పు అండి. ఒక 5 నిమిషాలు అట్లా వేయించుకోవాలండి దీన్ని. ఆయిల్లోనే కొంచెం ఒక 5 నిమిషాలు వేయించుకున్నాక మనం కారం, మసాలా వేసుకొని ఉడికించుకుందాం మళ్ళీ తర్వాత. ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. దీంట్లో ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నామండి. కారం వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అట్లా వేయించుకొని మనం ఇంకా నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాము. ఇంకా 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకొని ఒక ½ లీటర్ దాకా కొంచెం అట్లా వాటర్ పోసుకొని ఉడికించుకుందాం. ఈ మాత్రం కొంచెం అట్లా వాటర్ పోసుకొని ఒక 20 నిమిషాల పాటు 10 నిమిషాలు నీరంతా పోయేంత వరకు ఉడికించుకుందాం. ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇంకా అయిపోయిందండి, ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి నీళ్ళంతా. ఇంకా ఇప్పుడు మనం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసుకొని ఇంక దించేసుకుందాం. ధనియాల పొడి అండి, కొంచెం గరం మసాలా, ఒక 2 నిమిషాలు అట్లా వేయించుకొని ఇంకా ఒక 2 నిమిషాలు ఇంకా మసాలాలన్నీ ఇంకా పట్టినాక ఇంకా దించేసుకుందామండి. ఇంకా అయిపోయినట్టండి. నూనె కూడా పైకి తేలింది ఇంకా మనకి.
ఇంకా మన మటన్ లివర్ ఫ్రై అనేది ఇంకా అయిపోయినట్టు. ఇంకా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకున్నాం. ఇంకా అంత బాగా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి మటన్ లివర్ ఫ్రై. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకున్నాం. ఇంకా అండి ఇంకా మన మటన్ లివర్ అయిపోయింది. నేను ఇంటి దగ్గర నుంచి ఒక 4 పూరీలు తెచ్చుకున్నాను అండి. అది తిని ఎలా ఉందో మీకు చెప్తాను. ఒక నిమ్మకాయ తీసుకొని అలా లివర్ మీద పిండుకొని సూపర్ అండి. ఈ లివర్ ఫ్రై అనేది ఇంట్లో చపాతీలోకైనా సరే, జొన్న రొట్టెలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. బా అబ్బబ్బా అన్ని మసాలా గీసాలు అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయండి వీటికి. ఇంకొకటి చూడండి ఎంత మెత్తగా బాగుంది.